హలో అందరికి. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇప్పుడు బాలయ్య బాబు సినిమా వెళ్తున్నా. డాకు మహారాజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. సో ఈ వీడియో వచ్చేసి బాలయ్య బాబు సినిమా ఫస్ట్ డే ఎట్లుంటుంది ఆ వైబ్ చూపించడానికి అనుకోండి, అండ్ ఆబ్వియస్లీ మూవీ రివ్యూ గురించి కూడా అనుకోండి. సో నేను ఇప్పుడు వచ్చేసి మూవీ హైదరాబాద్లో థియేటర్స్కి అడ్డా అనే ప్లేస్ అంటారు. సో అది ఆర్టీసీ ఎక్స్ రోడ్. సో ఆర్టీసీ ఎక్స్ రోడ్ దేవి థియేటర్లో నేను వెళ్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని తర్వాత సినిమాకి వెళ్తాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. మార్నింగ్ పిక్ చేసుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నాం, పోతున్నాం సినిమాకి. ఫుల్ హై మాస్ హోప్స్తో వెళ్తున్నా. బాలయ్య బాబు ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. సో వెళ్దాం, నడవండి. ఫ్రెండ్స్, సినిమా ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా 10 minutes ఉంది. వెయిట్ చేస్తున్నాం. సినిమా స్టార్ట్ కానీ ముందు అందరూ జై బాలయ్య జై బాలయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సినిమా అయిపోయింది, చూసేసినాం, చాలా బాగుంది.
ఠాకు మహారాజ్ అనేది ఒక రొటీన్ స్టోరీ టెంప్లేటే, కానీ డైరెక్టర్ మా సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ బాగా గట్టిగా పెట్టిండు. ఇంకా బాలయ్య బాబు యాజ్ యూజువల్ స్క్రీన్ ప్రెసెన్స్ అంతా సూపర్. బాలయ్య బాబు కెరియర్ పీక్స్ లో ఉన్నాడు ఇప్పుడు. అమ్మ సంక్రాంతికి ప్రతిసారి వస్తాడు, హిట్ కొడతాడు. అండ్ సినిమాలో మాట్లాడాల్సిన ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి సెకండ్ హీరో తమన్. తమన్ అయితే కొత్త ర్యాంప్ కొట్టిండు అబ్బా విజయం. మొన్న ఒక ఇంటర్వ్యూలో తమన్ అన్నాడు, యాక్చువల్గా బక్కోడికి రజనీకాంత్, బండోడికి బాలయ్య, యాజ్ టీజ్ చెప్పినట్టు బీజిఎం అయితే కుమ్మి అవతల పడేసిండు. ఆ స్పీకర్లోకి వెళ్ళి బేస్ వస్తుంటే సీట్స్ అనేవి ఇట్లా అదురుతున్నాయి ఆల్మోస్ట్. సో నా వరకు అయితే సినిమా నాకు చాలా నచ్చింది. రొటీన్ స్టోరీ అయినా డైరెక్టర్ మాస్ ఎలిమెంట్స్ గట్టిగా పెట్టిండు. ఇంకొకటి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సినిమా విజువల్స్ అనేది చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ చాలా గుడ్ జాబ్ చేసిండు. దట్స్ గుడ్, విజువల్స్ ఆర్ గుడ్. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళ రివ్యూస్ ఓవి నమ్మకండి. మీకు చూడాలనిపిస్తే చూడండి, అంతే. నాకు అనిపించింది చెప్పిన సినిమా ఎట్లుందో అని. వెళ్ళండి, పండగకి వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.